మహిళా కమిషన్ చైర్మన్ శైలజ మాట్లాడారు. మేము ఈ విషయం మీద పూర్తి విచారణ జరిపి నిజాలు తేలుస్తాము అని మహిళా కమిషన్ చైర్మన్ మాట్లాడారు. మహిళా కమిషన్ చైర్మన్ మాట్లాడడం సరైందే, ఎందుకంటే ఇది మహిళలకు సంబంధించిన అంశం కాబట్టి, ఇది జనసేన అంతర్గత అంశమే కాదు కాబట్టి, ఆ మహిళ మొత్తము ప్రజల ముందుకు వచ్చి నాకు రక్షణ లేదు, నరకయాతన అనుభవిస్తున్నాను ఇవన్నీ ఆమె చెప్పారు కాబట్టి మహిళా కమిషన్ విచారణ మీద వాళ్ళు తప్పకుండా నిష్పక్షపాతంగా వేగంగా చేస్తారని మనం భావించాలి. ఇక రెండవది జనసేన వాళ్ళు వీటి మీద విచారణ జరపడానికి ముగ్గురితో ఒక కమిటీ వేశాము. వారం రోజుల పాటు మీరు కార్యకలాపాలకు దూరంగా ఉండమని, అంటే వారం రోజుల్లో ఇదంతా పరిష్కారం అయిపోతుందని జనసేన నాయకత్వం అంత నమ్మకంగా ఉందా? ఈ వారం రోజుల పాటు దూరంగా ఉండడం అంటే అతని మీద తాత్కాలికమైన, అంటే మామూలుగా సస్పెన్షన్ అనే పదం వాడతారు, లేకపోతే మేము ఇంకో విధంగా టెంపరీ హోల్డ్లో కూడా పెడతారు. హోల్డ్లో పెట్టడానికి కూడా కొన్ని పదాలు ఉన్నాయి, లీగల్ టర్మ్స్ కొన్ని ఉన్నాయి. కార్యకలాపాలకు దూరంగా ఉండమన్నారు, కానీ చట్టబద్ధంగా దానికి చట్టబద్ధత ఎంత అనేది కూడా ఒక పెద్ద ప్రశ్న. మూడవది ఏమో ముందే మీరు ఒక ఇది తయారు చేశారు కదా, మా మీద ఏదో జరగబోతుంది, కొంతమంది వ్యక్తిగత సంబంధాలను కూడా చేయబోతున్నారని. కాబట్టి జనసేన ఆలస్యంగా ఒక విధంగా అధినేత లేకుండా వాళ్ళు స్పందించిన దానికి వారం రోజులే అది కూడా దూరంగా పెట్టడం అని వాళ్ళు చెప్పడాన్ని బట్టి చూస్తే మటుకు పరిమితంగా నామకార్థంగా ఏదో మమ అనిపించే ఒక ప్రయత్నంలాగా ఇది కనిపిస్తుంది. ఇంకపోతే మీడియాలో ద్వంద్వ ధోరణులు కూడా ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తాయి. అప్పుడేమో ఒక వర్గం దాన్ని చెప్పకపోతే ఇప్పుడేమో ఒక వర్గం అసలు సింగిల్ కాదు. కొంతమంది అయితే తెలంగాణలో వార్త ఇవ్వాల, భారతదేశంలో ఎక్కడ ఉత్తరప్రదేశ్లో జరిగితే బీహార్లో జరిగితే ఇచ్చేది పోయి తెలంగాణలో ఇది వార్త కానట్టుగా కొన్ని పత్రికలు ఎందుకు భావిస్తున్నాయో తెలియదు. కొన్ని ఛానల్స్ అయితే ఆ వీడియోలు ఏమీ ప్రసారం చేయలేదు. అంతకుముందు రోజుల తరబడి చర్చించాలి ఇవన్నీ అన్నారు. కాబట్టి నేను అనేది ఒకటే, జడ్జిమెంట్లు ఏమి ఇవ్వక్కర్లేదు, మీడియా ట్రయల్ చేయక్కర్లేదు. కానీ మీడియా ట్రయలే కదా, మీరు కొన్ని చెప్పి కొన్ని చెప్పకపోతే మీడియా ట్రయల్ మొదలుపెట్టినట్టే కదా. అంటే మీడియా కొంతమంది నిర్దోషులని కొంతమంది దోషులని ముందే నిర్ణయిస్తుందా? ఇది చాలా హాస్యాస్పదం. మహిళల గౌరవం అంటే అది ఒకటే, ఇంకా కొలబద్ద అందరికీ ఒకటే ఉండాలి. నేను షకీలా అండి, అంటే రమీజాబి షకీల్ అని ఇద్దరు మహిళలు చెన్నారెడ్డి 1978లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళు పోలీస్ స్టేషన్లలో అత్యాచారాలకు గురయ్యారు. అప్పటి నుంచి వీళ్ళు సరైన వాళ్ళు కాదు, వీళ్ళు శీలం మంచిది కాదు, ఇలాంటి ప్రకటనలు వచ్చేవి. అప్పటి నుంచి ఇప్పటి వరకు మహిళా సంఘాలు ప్రజా సంఘాలు చెప్పేది ఒకటే, వాళ్ళ మీద కాదు కదా ఇక్కడ తీర్పు, అది వాళ్ళు చూసుకుంటారు. లేదా కోర్టులో ఏదంటే కోర్టులో చెప్పాలి. కానీ ఇవన్నీ జరిగాయా లేదా దాని మీద తేల్చకుండా పాక్షికంగా ఇష్ట ప్రకారం మేము సమాచారం విడుదల చేస్తామంటే ఎట్లా? ఆమె బహిరంగంగా ముందుగా ఇప్పుడు ఆ తల్లి గారు తర్వాత ఇంకొక వాళ్ళ పార్టీ నాయకుడు పక్క నుండి మాట్లాడారు, ఏం చేయలేదు మావాడు అంటున్నారు. ఓకే, ఆ పార్టీ నాయకుడు కూడా ఆయన పేరు ఏదో ఉంది, ఆయన చెప్తున్నాడు. కానీ ఆయనతో కూడా నేను మాట్లాడిన వీడియో నా దగ్గర ఉందని మీరు చెప్తున్నారు. అంటే ఇది చాలా రోజులుగా నడుస్తున్నటువంటి ఒక రాజకీయంగా లోపల మల్లగుళ్ళలో ఏదో పడుతున్నట్టుగా, లేకపోతే ఆమె బయటికి రాకుండా ఆపడానికి ఒక ప్రయత్నం చేసినట్టుగా, ఒకవేళ వచ్చిన మీడియాలో ఎదుర్కోవడానికి పార్టీని సిద్ధం చేసినట్టుగా ఇక్కడ కనిపిస్తుంది. కనీసం ఇప్పటికైనా నా ఉద్దేశంలో స్ట్రైట్ అవే ఇట్లాంటి వాటిని మా పార్టీ సహించదు. అసలు ఇంకొకటి, ఇంతకుముందు ఇదే తిరుపతిలో కనీసం 2 కేసులు వచ్చాయి ఇట్లాంటివి, జనసేన వాళ్ళవే, తెలుగుదేశం వాళ్ళదే. తెలుగుదేశం వాళ్ళు స్ట్రైట్ అవే అతని మీద యాక్షన్ తీసుకున్నారు, ఒక ఎమ్మెల్యే మీద. ఇక్కడికి వచ్చేసరికి మటుకు మేమేదో మీనమేషాలు లెక్క పెట్టడం, లేకపోతే లాంఛనంగా మమ అనిపించడం ఇది జరుగుతుంది. మరి దీన్ని ఏ విధంగా వాళ్ళు ఇది అయితే మటుకు అంతకుముందు అలా చెప్పారు, ఇప్పుడు ఇలా ఎందుకు చేస్తున్నారు అనే ప్రశ్న అయితే తప్పకుండా వస్తుంది. లీకులు ఇట్లాంటి వాటి మీద అంత షేకులు చేసిన వాళ్ళు ఇప్పుడు ఇంత స్పష్టంగా వస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నారు? ముందు చర్య తీసుకోండి, తర్వాత నిర్దోషాన్ని నిరూపిస్తే నిర్దోషాన్ని ప్రకటించండి. ముందే దానికి ఇప్సు బట్స్ ఇవన్నీ ఎందుకు పెడుతున్నారు? ఇదో పెద్ద ప్రశ్న.